Yeah, yeah. సో డైరెక్ట్ గా సర్వర్ ఇక్కడే కనెక్ట్ అయి ఉందండి. అది ఇదేనా సర్వర్ సిడి టెరాఫామ్ ఎల్ఎస్ rm-rf స్టార్ ఓల్డ్ ఫైల్స్ రిమూవ్ చేశాను. ఐఎమ్ క్రియేటింగ్ main.pf. So here we need to change the MID. Copy the MID and paste it here. మన అవుట్పుట్స్ ఏంటంటే వేరియబుల్స్ ఇన్స్టెన్స్ లో పబ్లిక్ ఐపీ చూద్దాం అనుకుంటున్నాం, ప్రైవేట్ ఐపీ చూద్దాం అనుకుంటున్నాం, అండ్ పబ్లిక్ డిఎన్ఎస్ కూడా చూద్దాం అనుకుంటున్నాం. ఇది మనం అవుట్పుట్ చూద్దాం అనుకున్నాం. అండ్ cat main.ef ప్రొవైడర్ AWS లో ఇన్స్టెన్స్ క్రియేట్ చేసి ఈ ఇన్స్టెన్స్ కి సంబంధించిన పబ్లిక్ ఐపీ ప్రైవేట్ ఐపీ వరకు చూద్దాం అనుకుంటున్నాం. అండ్ అవుట్పుట్స్ లో మనం AWS అకౌంట్ యాక్సెస్ లేనప్పుడు మన అవుట్పుట్స్ చూడడానికి, మనం ఏదైతే క్రియేట్ చేసామో ఆ అవుట్పుట్స్ చూడడానికి ఇది మన ప్రాసెస్. నెక్స్ట్ టెరాఫామ్ ప్లాన్. Now Terraform apply. Permission S. ఇదిగోండి మన ఐపీ అడ్రస్, పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ అండ్ డిఎన్ఎస్. This is where what we are going to show in the outputs. Now outputs మనకి ఓన్లీ AWS ఇన్స్టెన్స్ అవుట్పుట్ కావాలనుకుంటే ఈ అవుట్పుట్ బ్లాక్ లో ఇది చేంజెస్ చేసుకుంటాం. im main.pf and I'm going to remove by dd command. Yeah, the output block I'm going to do this one and tell apply. మనకి ఇన్స్టెన్స్ ఉన్న మొత్తం డిస్క్రైబ్ చేసామని సపోజ్ మనం చెప్పాలంటే అవుట్పుట్స్ లో ఏం చేసామంటే మనం డిస్క్రైబ్ చేసాం. ఈ అవుట్పుట్ బ్లాక్ లో AWS ఇన్స్టెన్స్ 1 అనే వేరియబుల్ తోటి మొత్తం వాల్యూ అంతా మనం ఇక్కడ డిస్క్రైబ్ చేసాం. ఎవ్రీథింగ్ ఇట్ విల్ షో. ఏఎంఐడి కాడ నుంచి, ఇన్స్టెన్స్ ఐడి కాడ నుంచి, ఐపీ అడ్రస్ మొత్తం అన్ని దీంట్లో షో చేస్తారు. మన అవుట్పుట్స్ లో ఇట్లా ఇచ్చుకుంటే ఓన్లీ AWS బీపీసీ అయితే ఏ సర్వీస్ అయితే ఆ సర్వీస్ కి మనం పర్టికులర్ గా మనం మెన్షన్ చేసుకున్నాం. అంటే ఏంటంటే నోట్ చూస్తే వెన్ వి చేంజ్ అవుట్పుట్ బ్లాక్ టెరాఫార్మ్ execute on that block, remaining block will be executed because there are no changes. ఏదైతే మనం చేంజెస్ చేస్తామో దాని వరకే చేంజెస్ అవుతాయి. అండ్ టెంట్ అండ్ అన్టెంట్ ఏంటంటే ఒక పర్టికులర్ గా ఒక సర్వీస్ ని మార్క్ చేసుకుని దాన్ని మాడిఫికేషన్ చేద్దాం అనుకుంటున్నాం మన న్యూ రిక్వైర్మెంట్స్ తోటి. అది టెంట్. అంటే ఏంటంటే టెంట్ ని రిలీజ్ చేయడానికి.
మార్క్ చేయడానికి అండ్ అన్మార్క్ చేయడానికి. ఇట్ ఈస్ యూజ్డ్ టు రీక్రియేట్ ద స్పెసిఫిక్ రీసోర్స్ ఇన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. వై? If I have an EC2 instance crashed, EC2 code in the main.tf మనకి ఏదైనా EC2 ఇన్స్టెన్స్ క్రాష్ అయిపోతే TF లో ఇన్స్టెన్స్ మనకి లైక్ ఇన్స్టెన్స్ కోడ్ అంతా ఉంటుంది, స్క్రిప్ట్ అంతా ఉంటుంది. ఆ ఇన్స్టెన్స్ కోడ్ నుంచి మళ్ళీ మనం రీక్రియేట్ చేయడానికి, కొత్తది తీసుకురావడానికి మనం టెంట్ యూజ్ చేసుకుంటాం అనమాట. ఆ రిసోర్స్ ని స్పెసిఫిక్ గా మార్క్ చేసి టెంట్ యూజ్ చేసి మనం క్రియేట్ చేసుకుంటాం అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రెండు రిసోర్స్ క్రియేట్ చేస్తున్నా. ఒకటి ఇన్స్టెన్స్, ఇంకొకటి ఏంటంటే ఒకటి ఇన్స్టెన్స్ క్రియేట్ చేస్తున్నా విత్ ఏఎంఐడి అండ్ ఇన్స్టెన్స్ నేమ్ ఇన్ వెంకట్. ఏఎంఐడి ఎక్కడికి తీసుకుంటున్నాం, అండ్ బకెట్ నేమ్ వచ్చేసి సమ్ ఏదో బకెట్ నేమ్ తీసుకున్నాం. సేవ్ అండ్ టెరాఫార్మ్ అప్లై. నా ల్యాప్టాప్ నాకు వచ్చిందండి, నేను కొంచెం స్పీడ్గా చేయగలుగుతున్నాను దీంట్లో అయితే. అర్థమవుతుంది, మీరు రికార్డింగ్ చేసిన వెంటనే నాకు అర్థమైంది. ఇది ఏమైందంటే లాంగ్వేజ్ మారిపోయింది. ఇది కీస్ లాంగ్వేజ్ మారిపోయింది అనమాట. అది తెలుసుకోవడం నాకు ఇన్ని రోజులు పట్టింది. సో వన్ మోర్ ఇట్ ఈస్ యాడెడ్ అండ్ వన్ మోర్ ఇట్ ఈస్ చేంజెడ్. ఒకటి యాడ్ అయింది, ఒకటి చేంజ్ అయింది. ఏది యాడ్ అయిందంటే S3 బకెట్ అనేది యాడ్ అయింది. ఆల్రెడీ మనం ప్రీవియస్ గా అవుట్పుట్స్ బ్లాక్ క్రియేట్ చేసినప్పుడు ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ అయింది. ఆ ఇన్స్టెన్స్ ఇక్కడ చేంజ్ అయింది. ఆ ఇన్స్టెన్స్ ఇక్కడ చేంజ్ అయింది. అండ్ ఇట్ విల్ గో టు ద S3, ఇట్ గాట్ యాడెడ్. ఇక్కడ బకెట్ యాడ్ అయింది. దిస్ ఇస్ ద బకెట్ యాడ్ అయింది అండ్ ఇన్స్టెన్స్ అనేది చేంజ్ అయింది. ఇక్కడ టెరాఫార్మ్ స్టేటస్ కొడితే మనకి ఏదైతే క్రియేట్ అయినాయో, ఇన్స్టెన్స్ ఒకటి క్రియేట్ అయింది అండ్ బకెట్ ఒకటి క్రియేట్ అయింది. స్టేట్ లిస్ట్ కొడితే మనకి ఇక్కడ టెరాఫార్మ్ నుంచి ఏదైతే క్రియేట్ అయిందో ఆ లిస్ట్ ఇక్కడ నుంచి చూపిస్తుంది స్టేట్ లిస్ట్ అన్నప్పుడు. నెక్స్ట్ మనం స్పెసిఫిక్ గా ఒక AWS ఇన్స్టెన్స్ ని ఆ నేమ్ తోటి, వేరియబుల్ నేమ్ తోటి మనం టెయింట్ చేద్దాం అనుకున్నప్పుడు టెరాఫార్మ్ టెయింట్ AWS ఇన్స్టెన్స్ 1 రిసోర్స్ ఇన్స్టెన్స్ 1 మార్క్డ్ యాజ్ ఎ టెయింట్. అది టెయింట్ గా మార్క్ అయింది. ఈ టెయింట్ గా మార్క్ అయినప్పుడు మనం ఇప్పుడు టెరాఫార్మ్ అప్లై ఇస్తే ఇక్కడ అప్లై ఇచ్చినప్పుడు ఏం మోడిఫికేషన్ అవుతుందో చూద్దాం. ఇక AWS ఈస్ టెయింటెడ్, సో మస్ట్ బి రీప్లేస్డ్. కీప్ రిఫ్రెషింగ్ స్టేట్ అండ్ AWS రిఫ్రెషింగ్ స్టేట్ ని పర్టికులర్ గా తీసుకుని ఏది టెయింట్ అయ్యిందో దాన్నే రీప్లేస్ చేస్తుంది అనమాట. మీన్స్ బకెట్ అనేది చేంజ్ అవ్వదు. ఈ రీఫ్రెష్ ఏదవుతుంది, ఇక్కడ ఏదైతే టెయింట్ అవుతుందో దాన్నే రీఫ్రెష్ చేస్తుంది అనమాట.
ఇంకా ఒకటే చేంజ్ అయింది ఇక్కడ, అంటే ప్రీవియస్ది డిలీట్ అయిపోయి ఏదైతే మళ్ళీ సేమ్ కాన్ఫిగరేషన్ ఉందో అది మళ్ళీ క్రియేట్ అయింది. అంటే అట్లా కాకుండా ఇక్కడ మనం స్పెసిఫిక్ అవుట్ సైడ్ నుంచే టెయింట్ చేసుకోవడానికి డైరెక్ట్ టెయింట్ S3 AWS ఇన్స్టెన్స్ అయితే ఇన్స్టెన్స్ టెయింట్ చేసుకోవడానికి. నెక్స్ట్ అన్టెయింట్ అయితే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి అన్టెయింట్ ఇచ్చేస్తాం. ఇప్పుడు సక్సెస్ఫుల్లీ అన్టెయింటెడ్ అయిన తర్వాత టెరాఫామ్ అప్లై చేస్తే జీరో చేంజెస్. ఫ్రెండ్స్ క్లియర్గా తెలిస్తే చూడండి. యువర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాచెస్ ద కాన్ఫిగరేషన్ టెరాఫామ్ has compared your real infrastructure against the configuration and found no differences, so no change are needed. ఏదో చేంజెస్ చేయలేదు ఎందుకంటే మనం అన్టైంట్ చేసేసాం. ఇందాక టెయింట్ ఇన్స్టెన్స్ టెయింట్ చేసి మళ్ళీ అన్టైంట్ చేసేసాం. ఇది టెయింట్ అన్టైంట్ డిఫరెన్సెస్. నెక్స్ట్ టెరాఫామ్ లోకల్స్. If your block is to define the values, once you define your value, I mean లైక్ ఏంటంటే మనం ఇప్పుడు ఒక ఎన్వైరన్మెంట్ లో క్రియేట్ చేసుకుంటున్నాం. నాకు ఇప్పుడు ఈ రోజు ప్రొడక్షన్ ఎన్వైరన్మెంట్ లో క్రియేట్ చేసుకుందాం అనుకుంటున్నాం. లేదు మన ప్రొడక్షన్ కంటే ముందేంటి ప్రీపాడ్ కంటే ముందు యూఏటి. ఈ రోజు మనకి ప్రొడక్షన్ మూవ్ చేయక ముందు యూఏటీలో క్రియేట్ చేసుకున్నాం ఎవ్రీథింగ్ ఎన్విరాన్మెంట్. నాకు ఈ ఎన్విరాన్మెంట్ ప్రీపాడ్ లో కావాలి, ప్రీపాడ్ క్రియేట్ చేసుకున్నా. ఇదే ఎన్విరాన్మెంట్ ప్రొడక్షన్ లో మూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ బేసిస్ లో లోకల్స్ అని సెపరేట్ బ్లాక్ తీసుకుంటాం. ఇది నథింగ్ బట్ వన్ వర్క్ స్పేస్. VIM main.pl. ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటాం, యూఏటి టెస్ట్ ఎన్విరాన్మెంట్. యూఏటి టెస్టింగ్ లో టెస్ట్ ఎన్విరాన్మెంట్ తీసుకుంటున్నాం. సో ఇక్కడ నేను టెరాఫామ్ అప్లై ఇచ్చినప్పుడు EC2 running instance error code 400. Okay, VIM ఇక్కడ instance job invalid key pair. VIM ఇక్కడ ఇష్యూ ఏమొస్తుంది, ఇన్వాలిడ్ కీ పేర్ అని చెప్పేసి మనం ఇక్కడ JRB కీ పేర్ అని చెప్పి డిఫాల్ట్ గా తీసుకుంది. ఇక్కడ
Need to change AMI ID also. Icon auto, icon approve. Okay, added here. We'll go on check. UAT server added here. And again go to check the VPC. We created VPC also in the locals. మన VPC కూడా క్రియేట్ చేసాం. VPC సబ్నెట్స్ కూడా మన స్క్రిప్ట్ చెక్ చేసుకుంటే ఇప్పుడు ఏమేమి క్రియేట్ చేసాం, సబ్నెట్ క్రియేట్ చేసాం, అగైన్ VPC కూడా క్రియేట్ ఇన్స్టెన్స్ కూడా క్రియేట్ చేసాం. VPC test VPC and subnet test UAT subnet is there, and if you go on check UAT VPC and UAT subnet is there. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నాకు UAT కాదు, ప్రొడక్షన్ VPC ప్రొడక్షన్ సబ్నెట్స్ కావాలి. ఇక్కడ మనం లోకల్స్ లో ప్రతి దాంట్లోకి వెళ్ళి మార్చుకోకుండా డైరెక్ట్ గా లోకల్స్ లో డైరెక్ట్ ప్రొడక్షన్ ఆర్ ప్రీకోడ్ ప్రొడక్షన్ లో ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ మనం క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ మనం ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ ఇచ్చాం. Again 3 got changed here. We'll go to here, just refresh. Now move to production subnet and change it to production VPC, and again change it to production server. మనం డైరెక్ట్గా లోకల్స్లో తీసుకుని ఎన్విరాన్మెంట్స్ అనేది చేంజెస్ చేసుకుంటాం అనమాట. వాల్యూస్ విల్ బి అప్డేటెడ్ వెన్ వి చేంజ్ దెమ్ ఆన్ ద సేమ్ వర్క్ స్పేస్. మనం ఎక్కడైతే ఏ వర్క్ స్పేస్లో చేంజెస్ చేసుకుంటాం ఆ వర్క్ స్పేస్లోనే చేంజెస్ అవుతాయి అనమాట. బయట ఉన్నదానికి చేంజెస్ అవుతాయి. మనం ఇప్పుడు ఈ వర్క్ స్పేస్లోనే చేంజెస్ చేసాం కాబట్టి ఈ వర్క్ స్పేస్ వరకు చేంజెస్ అవుతాయి. అసలు వర్క్ స్పేస్ అంటే ఈజీ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏ మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్. ఇప్పుడు ఏంటంటే మనం ఫోల్డర్స్ క్రియేట్ చేసుకుంటాం, లైక్ డైరెక్టరీస్ ఏంటంటే ఒక డైరెక్టరీలో క్రియేట్ చేసే ఫైల్ 1 అని, సెకండ్ డైరెక్టరీలో ఫైల్ 2. ఇక్కడ ఎన్విరాన్మెంట్స్ ఎట్లా చేంజెస్ చేస్తున్నామో ఇది కూడా సేమ్ అంతే. ఇది వర్క్ స్పేస్ అనేది ఇట్ విల్ ఐసోలేట్ ఈచ్ ఎన్విరాన్మెంట్. ఇఫ్ వి వర్క్ ఆన్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఇట్ వోంట్ ఎఫెక్ట్ టు ద టెస్ట్ ఎన్విరాన్మెంట్. మనం ఎట్లా అయితే ఎన్విరాన్మెంట్ లైక్ ఇప్పుడు టెస్ట్ నుంచి UAT నుంచి ప్రొడక్షన్కి ఎట్లా వచ్చామో అట్లాగే సేమ్ ఇది కూడా వర్క్ స్పేస్ అనేది సపరేట్ గా
ఎన్విరాన్మెంట్స్ లో క్రియేట్ చేసుకోవడానికి ఐసోలేట్ చేస్తాను అనమాట. ఈ బిఫోర్ వరకు ఓకే కదండి, మనకి ఈ లోకల్స్ అయితే అర్థమైంది కదా. ఓన్లీ వన్ లోకల్ వేరియబుల్స్ లో చేంజెస్ చేసుకుంటే మొత్తం మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేంజ్ అవుతుంది. ఇది లోకల్ వేరియబుల్స్. టెంట్, అన్టెంట్ అండ్ అవుట్పుట్స్, ఈ మూడు ఓకే కదండి. మొన్నటి మీద కొంచెం క్లారిటీ వచ్చింది వెంకట్, కానీ ఇంకా రికార్డింగ్ అయితే ఉంది, మీరు మళ్ళీ డౌట్ ఉంటే మళ్ళీ నేను చెప్తా. షూర్ వెంకట్. అంటే మనకి అవుట్పుట్స్ ఏంటంటే, మనకి AWS అకౌంట్ యాక్సెసిబుల్ అయినప్పుడు అంతా టెరాఫార్మ్ నుంచి చేస్తున్నప్పుడు మనం అవుట్పుట్స్ చూసుకోవడానికి సర్వర్ లో మనం ఏదైతే క్రియేట్ చేసామో అది కరెక్ట్ గా క్రియేట్ అయిందా లేదా అని చెప్పేసి క్రియేట్ చూసుకోవడానికి అవుట్పుట్స్ యూజ్ అవుతుంది. మెయిన్ థింగ్. టెంట్ అంటే ఏంటంటే సర్టెన్ రీసోర్స్ ని మార్క్ చేసి ఆ రీసోర్స్ వరకే మనం రీప్లేస్ చేస్తున్నాం. ఏదైనా కొత్త కాన్ఫిగరేషన్ ఇచ్చి, లేదంటే ఆల్రెడీ ఏదన్నా సర్వర్ క్రాష్ అయిపోయినప్పుడు దాన్నే రీప్లేస్ చేస్తే ఉన్న సర్వర్ ని తీసేసి కొత్త సర్వర్ క్రియేట్ చేస్తే సేమ్ రిక్వైర్మెంట్స్ తోటి. అంటే మార్క్ చేసుకోవడానికి. లోకల్స్ ఏంటంటే ఒక్క వేరియబుల్ మారుస్తుంటే మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అదే నేమ్ తో మనం చేంజెస్ చేస్తున్నాం. ఏటి నుంచి ప్రొడక్షన్ నుంచి పడికట్ల. నెక్స్ట్ వర్క్ స్పేస్. ఐసోలేట్ సెట్ చేయడానికి వర్క్ స్పేస్ అనేది యూజ్ చేస్తున్నాం. ఇట్ వర్క్ ఆన్ డెవ్ ఎన్విరాన్మెంట్, ఇట్ వోంట్ ఎఫెక్ట్ టు టెస్ట్ ఎన్విరాన్మెంట్. The default workspace is default workspace default. Suppose Terraform workspace list. Default workspace మనకి డిఫాల్ట్. లైక్ మనం గిట్ రిపోజిటరీస్ ఎట్లా క్రియేట్ చేసుకుంటున్నామో సేమ్ ఇది కూడా ఆ బేసిస్ లోకే వస్తుంది. నెక్స్ట్, all resources will create on the Terraform by default will store on the default workspace. మనం ఎక్కడైతే క్రియేట్ చేస్తున్నామో, ఏ వర్క్ స్పేస్ లో అయితే క్రియేట్ చేస్తున్నామో ఆ డిఫాల్ట్ వర్క్ స్పేస్ లోనే. సపోజ్ మనం డిఫాల్ట్ వర్క్ స్పేస్ లో క్రియేట్ చేస్తే ఆ డిఫాల్ట్ వర్క్ స్పేస్ లో రిసోర్స్ అన్ని క్రియేట్ అవుతాయి. లేదు మనం సపరేట్ వర్క్ స్పేస్ లో క్రియేట్ చేయాలనుకుంటే సపరేట్ వర్క్ స్పేస్ లో ఆ రిసోర్సెస్ అనేది స్టోర్ అవుతాయి. ఆల్ వర్క్ స్పేస్ స్టేట్ ఫైల్స్ విల్ బి స్టోర్డ్ ఆన్ terraform.txt. స్టేట్ ఫైల్స్ లో ఆటోమేటిక్ గా మనకి ఎవ్రీథింగ్, మనకు ఇప్పుడు ఏ ఎన్విరాన్మెంట్ లో క్రియేట్ చేసినా, ఏ వర్క్ స్పేస్ లో క్రియేట్ చేసినా స్టేట్ ఫైల్స్ అనేది మారవు. అది మెయిన్. స్టేట్ ఫైల్స్ అంటే నథింగ్ బట్ బ్యాకప్ అంట. Terraform workspace new dev environment. డెవ్ అనే వర్క్ స్పేస్ క్రియేట్ చేసాం మనం. డెవ్ అనే వర్క్ స్పేస్ ని క్రియేట్ చేసాం, డెవ్ అనే వర్క్ స్పేస్ లో ఉన్నాం. నెక్స్ట్, ఇప్పుడు మనం డెవ్ అనే వర్క్ స్పేస్ లో ఉన్నాం. మనం డెవ్ అనే వర్క్ స్పేస్ లో ఉన్నామని తెలియడానికి షో కమాండ్, Terraform workspace show కమాండ్. నెక్స్ట్, ఇన్ కేస్ మనం వేరే దానికి స్విచ్ అవ్వాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు డెవ్ లో ఉన్నాం కాబట్టి డిఫాల్ట్ లోకి స్విచ్ అవ్వాలనుకుంటున్నాం. అగైన్ we came to default workspace. మనం బ్రాంచెస్ లో ఎట్లా షిఫ్ట్ అయ్యామో గిట్ లో ఉన్నప్పుడు సేమ్ ఇది కూడా సమ్వాట్ సేమ్. మనం ఎన్విరాన్మెంట్స్ బ్రాంచెస్ ఎట్లా క్రియేట్ చేసుకున్నామో, మనం రిపోజిటరీస్ ఎట్లా క్రియేట్ చేసుకున్నామో ఇది కూడా సమ్వాట్ సేమ్. ఇప్పుడు డిఫాల్ట్ ఉందాం. మళ్ళీ డెవ్ లోకి రావాలంటే సెలెక్ట్ డెవ్.
మళ్ళీ డేవ్ దగ్గర రావాలంటే సెలెక్ట్ డేవ్. ఇన్ కేస్ నేను డేవ్ డిలీట్ చేయాలంటే వర్క్ స్పేస్ డిలీట్ డేవ్. ఇక్కడ చూడండి డిలీట్ అవ్వదు, ఎందుకంటే వర్క్ స్పేస్ ఈజ్ యాక్టివ్. మనం ఏంటంటే ఆ వర్క్ స్పేస్ లోనే ఉండి ఆ వర్క్ స్పేస్ డిలీట్ చేయడానికి అవ్వదు. సో డిలీట్ వర్క్ స్పేస్ లోకి వెళ్ళి ఇప్పుడు మనం ఉన్నాం డిఫాల్ట్ వర్క్ స్పేస్ లో ఉన్నాం. డిఫాల్ట్ వర్క్ స్పేస్ లోకి వెళ్ళి వేరే వర్క్ స్పేస్ ని డిలీట్ చేయాలి. సపోజ్ మనం డిఫాల్ట్ ని ఆటోమేటిక్ గా టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ అయింది కాబట్టి డిలీట్ చేయలేం. సో ఇప్పుడు లిస్ట్ కొడితే ఓన్లీ సింగిల్ వర్క్ స్పేస్ ఉంటుంది. డిఫాల్ట్ లోకి వెళ్తే సింగిల్ వర్క్ స్పేస్ ఉంటుంది. ఇప్పుడు వర్క్ స్పేస్ కాన్సెప్ట్ మనం సెపరేట్ ఐసోలేట్ చేయడానికి వర్క్ స్పేస్ కాన్సెప్ట్. వెంకట్, నాకు కొన్ని చిన్న డౌట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ టెరాఫార్మ్ లో నేను ఒక కొత్త ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఇంటర్నల్ INT అని పెట్టి ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తాం. ఓకే రైట్. అది అయిన తర్వాత కొన్ని స్పెసిఫిక్ పర్మిషన్స్ తోటి నాకు int2 అని చెప్పేసి కావాలి, స్పెషల్ ఎన్విరాన్మెంట్. సో టెరాఫార్మ్ లో ఇప్పుడు మనం క్రియేట్ చేసినట్టు క్రియేట్ వర్క్ స్పేస్ లో టెరాఫార్మ్ వర్క్ స్పేస్ న్యూ డెవ్ కొట్టే బదులు న్యూ INT2 అని కొడితే న్యూ ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయిపోతుంది కదా. సరే, టెరాఫార్మ్ క్రియేట్ వర్క్ స్పేస్ INT1 అని కొట్టండి. ఓకే, ఒక వర్క్ స్పేస్ క్రియేట్ చేసాము. సో ఇప్పుడు దీనికి యాక్సెస్ లెవెల్స్ లాంటిది ఏమైనా ఇవ్వడం కుదురుతుందా? ఇవ్వచ్చండి, సెక్యూరిటీ పర్మిషన్స్ లాగా ఇవ్వచ్చు. అది నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా చెప్తానండి ఒకసారి. అది సరే. ఓకేనా. సో ఇప్పుడు మా వాళ్ళని అడిగినప్పుడు కొత్త ఎన్విరాన్మెంట్ కావాలి, కొత్త సెటప్ కావాలి అంటారు. సో దానికి ఒక 1 hour 2 hours సరిపోతుంది అంటారు. సో ఇదే ప్రాసెస్ కదా మనం చెప్పిన ప్రాసెస్? ఇదే ప్రాసెస్ అండి. కాకపోతే ఏంటంటే మనం రియల్ టైమ్ లో ప్రతిదానికి పర్మిషన్స్ ఇచ్చి చేసుకుంటాం. ఒక్కొక్క ఎన్విరాన్మెంట్ కి పర్మిషన్స్ ఇస్తాం. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ కి ఆ ఎన్విరాన్మెంట్ కి రెండింటికి, సపోజ్ మనం డిఫాల్ట్ నుంచి దీంట్లోకి వచ్చేవాళ్ళం ఎన్విరాన్మెంట్ కి వర్క్ స్పేస్ కి. ఈ వర్క్ స్పేస్ లో ఏదైతే చేసుకుంటే ఆ వర్క్ స్పేస్ లో ఉంటుంది ఇంకా. రైట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా వాళ్ళకి కొత్త సర్వర్ సెటప్ కావాలి అని అంటారు AWS లో. సో AWS లోకి వెళ్ళిన తర్వాత కొత్త సర్వర్ సెటప్ అదంతా ఇలానే క్రియేట్ చేస్తారు కదా టెరాఫార్మ్ లో? ఇలాగే సేమ్ ఇది టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేస్తారు. రైట్. ఓకే. సో నెక్స్ట్ టైం మా వాళ్ళకి చెప్పాలి చేసేటప్పుడు నేను ఒకసారి CC కాన్ఫరెన్స్ పెట్టండి రా. సో మనం డిలీట్ చేసే ముందు కన్ఫామ్ గా ఎంట్రీ చేయాలండి. we can't delete current workspace. మనం కరెంట్ వర్క్ స్పేస్ డిలీట్ చేయడానికి ట్రై చేసాం కాబట్టి డిలీట్ అవ్వదు. అండ్ we can't delete డిఫాల్ట్ వర్క్ స్పేస్. డిఫాల్ట్ వర్క్ స్పేస్ ఆల్రెడీ టెరాఫార్మ్ మనకి ఎప్పుడైతే టెరాఫార్మ్ ఇన్స్టాల్ చేసినప్పుడు క్రియేట్ అయింది కాబట్టి డిఫాల్ట్ వర్క్ స్పేస్ కూడా డిలీట్ చేయలేము. అండ్ మనం ఇక్కడ నుంచే వర్క్ స్పేస్ అని చెప్పేసి
సో ఇక్కడ ఏం చేసామంటే ఎన్విరాన్మెంట్ వచ్చేసి టెరాఫామ్ వర్క్ స్పేస్ ఇచ్చామండి. టెరాఫామ్ వర్క్ స్పేస్ అనేది ఒక ఎన్విరాన్మెంట్ లోకల్లో. ఇప్పుడు ఈ ఎన్విరాన్మెంట్ లో మనం క్రియేట్ చేస్తున్నాం అనమాట. టెరాఫామ్ అప్లై అప్రూవ్ అప్రూవ్ అప్లై ఆటో అప్రూవ్. Now creating the environments. Just refresh here. ఇదిగోండి IID 1 సర్వర్. అర్థమైంది. సో ఇప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ సెటప్ చేయాలంటే పైనుంచి కింద వరకు ఈపీసీ సబ్నెట్ రౌట్ టేబుల్స్ మొత్తం A to Z అంతా ఆటోమేటిక్ గా క్రియేట్ అయిపోతాయి. మనకు ఇక్కడ ఏంటంటే వేరియబుల్ ఇచ్చేంజ్ ఉంది. ఇక్కడ డాలర్ సింబల్ అంటే మనకు వేరియబుల్ ఐడియా ఉంది. సరే ఇది కాదు, మన సర్వర్లోకి వెళ్తే క్లారిటీ ఇక డాలర్ ఇచ్చినప్పుడు ఏంటంటే వర్క్ స్పేస్ టెరాఫామ్ వర్క్ స్పేస్ కాబట్టి వర్క్ స్పేస్ నేను తీసుకుంటుంది ఇక్కడ. ఇదే మీరు అడిగింది. ఇప్పుడు లోకల్ ఎన్విరాన్మెంట్, ఈ లోకల్లో ఎన్విరాన్మెంట్ లో టెరాఫామ్ వర్క్ స్పేస్ ఏముంది మనకి. ఇప్పుడు టెరాఫామ్ వర్క్ స్పేస్ ఏముందండి ఇక్కడ, టెరాఫామ్ వర్క్ స్పేస్ లిస్ట్ యూనిట్ 1 లో ఉన్నాం. ఈ యూనిట్ 1 లోనే ప్రతిదీ క్రియేట్ అవుతుంది అనమాట. VPC ఏమైనా ఉండి సబ్నెట్ ఏమైనా ఉండి ఇట్లోనే క్రియేట్ అవుతుంది. ఈ యూనిట్ లోనే క్రియేట్ అవుతుంది అనమాట ఎవ్రీథింగ్. కింద రౌట్ టేబుల్స్ అవి కూడా వెంకట్, లేకపోతే అవి మళ్ళీ సెపరేట్ క్రియేట్ చేసుకోవాలి? అది ఉంటుందండి. మనం వర్క్ స్పేస్ మార్చేసాం కదండి. ఇప్పుడు ఈ ప్రొడక్షన్ సబ్నెట్ అనేది, ప్రొడక్షన్ VPC అనేది డిఫరెంట్ వర్క్ స్పేస్. అది డిఫాల్ట్ వర్క్ స్పేస్ లో క్రియేట్ చేసాం. రైట్. ఇప్పుడు యూనిట్ అనేది యూనిట్ వర్క్ స్పేస్. మనకి కావాల్సింది అది కదండి. ఇప్పుడు డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ ఐసోలేట్ అవ్వడానికే మనం వర్క్ స్పేస్ యూజ్ చేస్తున్నాము. అప్పుడు ఈ టెస్ట్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ సపరేట్, ఈ యూనిట్ ఎన్విరాన్మెంట్ సపరేట్. ఐ మీన్ వర్క్ స్పేస్ సపరేట్. రెండింటికి వర్క్ స్పేస్ మారినాయి అనమాట. ఓకేనండి. ఇంకా క్లారిటీ కావాలంటే రేపు పొద్దున్న మళ్ళీ వెళ్ళొచ్చు దీంట్లోకి. పర్మిషన్ సపోర్ట్ వద్దాం. నెక్స్ట్ టైం మళ్ళీ వీడియో విని డౌట్ వస్తే కాల్ చేస్తాను. రేపు పొద్దున్న ఏం చేస్తారంటే పర్మిషన్ సపోర్ట్ వస్తాం మళ్ళీ. రైట్. అప్పుడు క్లారిటీ వస్తుంది. పర్మిషన్స్ అనేది అప్పుడు క్లారిటీ వస్తుంది. అప్పుడు మా వాళ్ళు ఆఫ్లైన్ లో డైరెక్ట్ గా రియల్ టైమ్ లోనే మీరు చేయొచ్చు. అదే మా వాళ్ళు ఆఫ్లైన్ లో క్రియేట్ చేస్తున్నప్పుడు నేను CC ఐ మీన్ లైక్ గ్రూప్ లో ఉండి నేను అబ్జర్వ్ చేస్తే నాకు తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే మనకి బకెట్ స్టెప్స్ ఉన్నాయి కొన్ని. బ్యాకప్ తీసుకుని మన ఎక్కడి నుంచే బ్యాకప్ తీసుకోవడానికి, లైక్ టెరాఫామ్ నుంచే S3 బకెట్ బ్యాకప్ తీసుకోవడానికి స్టేట్ ఫైల్ అనమాట. బకెట్ స్టేట్ ఫైల్ బ్యాకప్ తీస్తాం అన్నమాట. ఇది రేపు చెప్పుకొచ్చాను మనం. ఇది మెటా ఆర్గ్యుమెంట్స్ ఇంకేమన్నా ఎక్స్ట్రా ఇచ్చేద్దాం దీంట్లో టెరాఫామ్ లో. ఒక 2 days మనకి క్లాస్ జరుగుతుంది. 2-3 days లైఫ్ సైకిల్స్ ఉంటుంది, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ అంటే 2-3 days పడుతుంది మనకి. ఇంకా దీని తర్వాత మనం జెన్కిన్స్ కి వెళ్ళొచ్చు. ఓకే. అండ్ వీడియో అప్లోడ్ చేసేస్తాను.